దీవెనకరమైన హెచ్చరికకరమైన నీ మాటలు ధ్యానం చేయబోతుండగా దేవా, మా ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరంగా ఉండినట్లుగా సరిచేసుకున్నట్లుగా నీ కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంతో ఆయన ఈ మాటలను తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని కృప మహదేశ్వరమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అని రాయబడుతూ ఉంటుంది. ఇది ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా ఏం జరుపుకుంటున్నారు? శుభ శుక్రవారము అని జరుపుకుంటూ ఉంటున్నారు. అనగా యేసు ప్రభువారు మన కొరకు, మనందరి యొక్క పాపముల కొరకు ఆయన చనిపోయిన రోజు. అయితే ఆయన దేని కొరకు చనిపోయాడు అని మనం గమనించినప్పుడు మనకు క్షమాపణ కలుగు చేయటానికి. దేని కొరకు? క్షమాపణ. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చాను. అనగా మనం క్షమించబడటం ద్వారాన మనం ఏం చేయబడతామో రక్షించబడతాం. అవునా? క్షమాపణ లేదనుకోండి, మనకు రక్షణ అనేది లేదు. మన పాపములకు విమోచన లేకపోతే మనకు దేవుని యొక్క రాజ్యానికి మనం పాత్రము కాదు. అయితే ఆ విమోచన కలుగు చేయటానికి యేసు ప్రభువారు ఈ లోకమునకు వచ్చాను. అందుకే యేసు ప్రభువు సిలువలో మొట్టమొదటిగా పలికిన మాట మనం గమనించినప్పుడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని అంటాడు. మనం ఏం చేయుచున్నామో మనకి ఏం చేయట్లేదంట, తెలియదు కనుక వీరిని క్షమించుము అంటాడు. తెలీదా? ఏం చేస్తున్నారో తెలియదా? ఆయన దూషిస్తూ ఉంటున్నారు, ఆయన అవమానపరుస్తూ ఉంటున్నారు, ఆయన కొర్రాల చేత ఆయన కొట్టబడుతూ ఉంటున్నాడు, ఆయన అవహేళనగా మాట్లాడుతూ ఉంటున్నారు. ఇవన్నీ కూడా ముందుగానే ఏం చేయబడుతూ ఉన్నాయి? ఆయన సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. అవునా? ఆయన ఏ విధంగా శిక్ష వేయబడాలి, ఆయన ఏ విధంగా కొట్టబడాలి, ఆయన ఏ విధంగా హింసిస్తూ ఉంటున్నారు, సమస్తమును ఆయన ఎరిగి ఉన్నవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్న మనందరిని కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు గనుక ఆయన మనల్ని విమోచించటానికి, ఆయన మన పాపములను క్షమించటానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆ పరిశుద్ధుడైన ఆయన ద్వారా మనకేం కలగాలంటే విమోచన అనేది కలగాలి. ఎలాంటి విమోచన అంటే సంపూర్ణమైన విమోచన అనేది కలగాలి. కీర్తనల గ్రంథము 130వ కీర్తన మనం గమనించినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది. కీర్తనలో 137వ వచనం, ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు, దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. దేవుని ప్రజల యొక్క దోషములన్నిటిలో నుంచి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? విమోచిస్తూ ఉంటున్నాడు, మనల్ని క్షమిస్తూ ఉంటున్నాడు. మన అపరాధములకు ఏం చేస్తున్నాడంటే విమోచన, అనగా సంపూర్ణమైన విమోచన ఆయన కలుగు చేస్తున్నాడు. కొద్ది మటుకే కాదు, కానీ సంపూర్ణమైన విమోచనను ఆయన కలుగు చేస్తూ ఉంటున్నాడు. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో, ఎవరైతే ఆయన ఎదుకు వస్తారో, దేవుడు వారిని ఏం చేస్తూ ఉందంటే ఆయన రాజ్యమునకు పాత్రులుగా చేస్తూ ఉంటున్నాడు. మరొక మాట మనం గమనించినప్పుడు లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని చూద్దాం. అందుకైనా వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎవరి గురించి రాయబడుతుంది ఈ మాట? ఎవరి గురించి?
ఒక దొంగను గురించి ఆయన రాస్తూ ఉంటున్నాడు. మనకందరికీ తెలుసు ఈ యొక్క లేఖనము. ఇద్దరు దొంగలు ఉండారు. ఆ ఇద్దరి మధ్యలో యేసు ప్రభువారు ఉండారు. ఆ ఇద్దరిలో దొంగల్లో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటున్నాడు. మొదటగా అతను ఏం చేస్తూ ఉన్నాడంటే, యేసు ప్రభువారిని ఏం చేస్తూ ఉన్నాడు? దూషిస్తూ ఉన్నాడు అని రాయబడింది. ఏం చేస్తున్నాడంట? దూషిస్తూ ఉంటున్నాడు. చూద్దాం అక్కడ 39వ వచనము. వేలాడి వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వేం చేయాలి? రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అంటున్నాడు. ఆయన ఎవరి కోసం వచ్చింది? ఆయన ఈ లోకానికి వచ్చింది దేని కొరకు? మనల్ని రక్షించడానికే కదా ఆయన వచ్చింది. మనల్ని మన యొక్క పాపముల నుంచి, మన యొక్క అపరాధముల నుంచి, మనం చేస్తున్న దోషక్రియలన్నిటిలోంచి మనల్ని విమోచించడానికి. ఎలా విమోచించడానికి? సంపూర్ణంగా మనల్ని విమోచించడానికి. పాపం అనేది మన మీద ఏలుబడి చేయకుండా దేవుని యొక్క కృపచేత మనల్ని కట్టబడటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన యొక్క మరణము ద్వారా, ఆయన కొట్టబడటం ద్వారా, ఆయన రక్తము కాచబడటం ద్వారా మనకేం కలుగుతుందంటే రక్షణ అనేది కలుగుతూ ఉంటుంది. ఈ దొంగ కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అంటున్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడు? ముందేం చేస్తానంటే దూషిస్తూ ఉంటున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? సిలువలో ఉన్నాడు. దేని కొరకు సిలువ వేయబడ్డాడు? దేని కొరకు సిలువ వేయబడ్డాడు? నేరం చేశాడు కాబట్టి శిక్ష అనుభవిస్తూ ఉంటున్నాడు. అవునా? అంతేనా? నేరం చేయకుండా సిలువ ఎక్కాడు అతను? ఎక్కాడమ్మా? ఎవరు? ఎక్కడ? ఇద్దరు దొంగల్లో ఇద్దరు ఏం చేశారు? నేరస్తులుగా ఉండారు. ఆ నేరస్తుల మధ్య నేరము లేని వ్యక్తి ఎక్కడున్నాడు? సిలువలో ఉన్నాడు. మనము అనేక సందర్భంలో మనం దేవునికి అవిధేయంగా జీవిస్తూ, దేవుడు నన్ను ఎంతగానో కాపాడలేదు అని ఎవరి మీద నింద వేస్తామా? ఎవరి మీద వేస్తామా? దేవుని మీదే నింద వేస్తాము. దేవుడు నాకెళ్ళి ఎందుకు చూడలేదు, దేవుడు నా గురించి అసలు పట్టించుకోవట్లేదు, నేను ప్రార్థన చేసినా కూడా నా ప్రార్థనకు సమాధానమో రావటం లేదు, దేవుడు ఉండాడా, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరిగిద్ది అని మాట్లాడే వాళ్ళు అనేక మందిని మనము చూస్తూ ఉంటాం. మనం నేరము చేయబడ్డాము. ఆ నేరము వల్ల మనకు శిక్ష వేయబడాలి. అయినప్పటికీ మనము ఏం చేస్తామంటే, మనం చేసిన నేరాలన్నిటిని కూడా ఎవరి మీద వేస్తామో? దేవుని వైపు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆ వ్యక్తి కూడా ఏం చేస్తామంటే దేవుని దూషిస్తూ ఉంటున్నాడు, అవహేళనగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు సందర్భంలో మనం గమనించేప్పుడు సమాజంలో కూడా అనేక మంది క్రీస్తుని ఏమంటారంటే అవహేళనగా మాట్లాడే వ్యక్తులు మనము చూస్తూ ఉంటున్నాం. సిలువలో వేడదీయబడ్డాడు, ఆయన కాపాడుకోలేకపోయాడు, ఇంకా సమాజాన్ని ఏమి కాపాడుతారు అనే మూర్ఖతనం కలిగిన సమాజంలో మనము ఉంటున్నాం. అందుకే ఆయన అంటాడు, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరయ్యి ఏం పొందాలంట? రక్షణ పొందాలి. మూర్ఖులు మాట్లాడుతూ ఉంటారు, ఆయన కాపాడుకోలేకపోయాడు, ఇంకా మనల్నేమి కాపాడుతారు అని సమాజంలో నాటి నుంచి నేటి వరకు కూడా ఏంది మాట్లాడుతూనే ఉంటున్నారు. అయితే ఆ పక్కనున్న వ్యక్తి మాట్లాడుతూ ఉంటున్నాడు, గమనిద్దాము. అయితే రెండవ వాడు వానిని గద్దించి, రెండో వాడు ఏం చేస్తున్నాడంట? వాడిని గద్దిస్తూ ఉంటున్నాడు. గద్దించి ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అని అంటున్నాడు. ఏ శిక్షా విధిలోనూ నేరం చేయబడ్డాము, నేరం చేయబడిన తర్వాత మన శిక్ష పడింది.
ఈ శిక్ష పడిన తర్వాత కూడా మనం ఏం చేయట్లేదంటే ఎవరికి భయపడటం లేదు? దేవునికి మనము భయపడటం లేదు. ఒక సందర్భంలో మనం చూస్తూ ఉంటాం, ఒక వ్యక్తి నేరం చేశాడు అనుకోండి, జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత జైల్లో చాలా కఠినంగా ఉంటుంది, ఉండలేకపోయాము, మరోసారి ఆ జైలు శిక్ష అనుభవించకూడదు అని చెప్తాడు. మళ్ళీ కొద్ది రోజులు చక్కగా భయభక్తులతో ఉన్నట్టుగా సమాజంలో ఏ నేరం చేయని వ్యక్తిగా ఉంటూ ఉంటాడు. బిడ్డలు ఉండారు, సమాజంలో వారికి చెడ్డ పేరు వస్తుందేమో, నా వల్ల అవమానం కలుగుతుందేమో, వారు తలెత్తుకొని తిరగలేరు, భవిష్యత్తులో వారి యొక్క జీవనానికి అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతాయి, ఇలాంటి పొరపాట్లు నేను చేయకూడదు, నన్ను చూసి నా బిడ్డలు కూడా ఆ యొక్క పొరపాటులో వాళ్ళు జీవిస్తూ ఉంటే వాళ్ళకు ఒక శాశ్వతమైన ముద్ర పడిద్ది, అలాంటి ముద్ర నా బిడ్డలకు కానీ నా కుటుంబానికి కానీ ఉండకూడదనే ఒక భయంతో ఏం చేయరు? తప్పు అనేది చేయరు. తప్పు చేస్తున్నారు అని అంటే ఎవరికి భయపడటం లేదు? దేవునికి భయపడటం లేదు, సమాజానికి భయపడటం లేదు, కుటుంబంలో అపకీర్తి వచ్చిన దాని గురించి కూడా భయపడటం లేదు. మరలా ఎవరిని మాట్లాడతారు? దేవుణ్ణి మాట్లాడతాడు. దేవుడు మాకు ఈ స్థితి ఇవ్వకపోతే మేము దొంగతనం చేయము కదా అని అంటారు. దేవుడు మాకు అన్ని సమృద్ధిని సమకూరిస్తే మేము ఈ పొరపాట్లు చేయము కదా అని ఎవరి మీద నింద వేస్తారు? దేవుని మీద నింద వేస్తారు. ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దేని కొరకు వచ్చిందంటే మన అపరాధములకు క్షమాపణ కలుగు చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన అపరాధముల వలన, మన యొక్క దోషముల వలన మనం శిక్షకు పాత్రము కావాల్సి వచ్చిద్దని, మన నరకానికి పాత్రములు కావాల్సి వచ్చిద్దని ఆయన మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వస్తే ఆ దొంగ అంటున్నాడు, దూషిస్తూ ఉంటున్నాడు, అవహేళనగా మాట్లాడుతుంటున్నాడు, నిన్ను నువ్వు కాపాడుకో, అనేక మందిని కాపాడేవు కదా, మరణ పడకలోంచి అనేక మందిని నువ్వు లేపావు కదా, అనేక మందిని స్వస్థపరిచావు కదా, కుంటివారు నడుస్తూ ఉన్నారన్నారు, గుడ్డివారు చూస్తూ ఉన్నారన్నారు, చనిపోయిన వారిని లేవనెత్తిన దేవుడు అని నిన్ను కీర్తిస్తూ ఉంటున్నాడు కదా, ఈ యొక్క సిలువలో నుంచి నువ్వు కాపాడుకుని మమ్మల్ని కూడా కాపాడు. వెంటనే రెండో వ్యక్తి ఏం చేస్తాడంటే గద్దిస్తూ ఉంటున్నాడంట. ఈరోజు ఎవరికైనా గద్దిస్తే వింటారా? గద్దిస్తే ఎవరైనా వింటారా? విననే. గద్దింపుకి ఎవరు కూడా ఇష్టపడరు, హెచ్చరికలకి ఎవరు కూడా ఏం చేయరు? ఇష్టపడరు. ఒక ఆయనంట ఓ చర్చిలో సంఘంలో కాపరిగా పెట్టుకున్నారంట. ఆయనతో అన్నారంట, 2 పనులు నువ్వు చేయాలన్నారంట. ఏం సార్ అని అడిగితే భూస్థాపితం చేయటం, పెళ్లి చేయటం అన్నారంట. ఏం చేయాలంట? 2 పనులు ఉన్నాయి నీకు అన్నారంట. ఏం పనులు చేయాలంటే భూస్థాపన చేయటం, ఎవరైనా చనిపోతే భూస్థాపన చేయటం, ఇంకోటి ఏంటంటే పెళ్లి చేయటం, అంతకుమించి ఎక్కువ చేయడానికి నువ్వు లేదు. అంటే ఏంది? బైబిల్లో నువ్వు హెచ్చరికలు చేయటం కానీ, మీ పద్ధతులు మార్చుకోమని చెప్పటం కానీ నీకు అవి అవసరం. వచ్చావా? వాక్యం, ప్రేమతో కూడిన వాక్యము చెప్పు, అంతేగాని ఎలా ఉండాలి, అలా ఉండాలి ఇవన్నీ చెప్పడానికి వీలులేనే లేదు అని చెప్తూ ఉండారంట. ఎవరికి చెప్తూ ఉండారు? సేవకులకి. అంటే ఎట్లా ఉందంటే గద్దింపునికి ఎవరు కూడా ఏం చేయట్లేదు? ఇష్టపడటం లేదు. వారి ప్రవర్తన మార్చుకోవటానికి ఇష్టపడటం లేదు, వారి ఆలోచన విధానాన్ని మార్చుకోవటానికి ఇష్టం లేదు. ఒక ఆయన యోహాను సువార్త 3:16 అని వాక్యం చెప్పుకుంటే వెళ్ళాడంట. యోహాను సువార్త 3:16 ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఆ వాక్యం అందరికి తెలుసు కదా. యోహాను సువార్త 3:16 అని వాక్యం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న ఒక సేవకుడికి కోపం వచ్చింది. ఏమొచ్చింది? కోపం వచ్చిందంట. ఎందుకు కోపం వచ్చిందయ్యా అంటే, చూడు నా గురించి ఆ సేవకుడికి ముందుగానే ఎవరో చెప్పుండారు, అందుకే ఆయన ప్రత్యేకంగా యోహాను 3:16 మీకు తెలుసు కదా అని వెళ్ళిపోయాడు అన్నారంట. యోహాను 3:16 ఆయన వాక్యం చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు. యోహాను 3:16 మీ అందరికీ తెలుసు కదా, దేవుడు లోకమును
ఎంతో ప్రేమించును. కారణం ఎందుకండి ఆయన కోపం ఎందుకు వచ్చిందంటే, ఆయన పేరు యోహాను, ఆయనకు 3 భార్యలు 16 మంది పిల్లలంట. అందుకని ఆయన కోపం వచ్చింది. ఆయన పేరు యోహాను, 3 భార్యలు 16 మంది సంతానం. అంటే వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా లేఖను చెప్పినా కూడా ఏమవుతా ఉంది? ఓర్చుకోవటం లేదు, సహించటం లేదు. నా గురించి ముందుగానే ఈ విధంగా చెప్పమని చెప్పారు. దేవుని యొక్క వాక్యము ఇందులో ఒక సున్నా కలపడానికి లేదు, తీసివేయటానికి లేదు. లేకపోతే ఒక వ్యక్తిని గురించో వాక్యం చెప్పారంటే అది పరిశుద్ధాత్మకు విరోధము. అలా చెప్పినప్పుడు అది మనకు వాక్యం చెప్పేవారికి ఏమవుతుంది? అది దేవుని ఎదుట కోపానికి గురి కావాల్సిన పరిస్థితి. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మన హృదయాలను శుద్ధీకరిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే సరి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మన పద్ధతులను మార్చుకోవటానికి అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. కానీ హెచ్చరిక చేస్తే, గద్దిస్తే ఎవరు కూడా ఏం చేయట్లేదు, ఇష్టపడటం లేదు. అవసరమైతే సంఘానికి కూడా ఏం చేస్తూ ఉంటున్నారు? మానుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ రాయబడి ఉంటుంది, మొదట అతను గద్దించాడు. నువ్వు ఏ శిక్షలో ఉండవో తెలుసా? నీ నోటి మాటలను బట్టి, నువ్వు చేసిన అన్యాయమైన క్రియలను బట్టి, నువ్వు దోచుకొనబడిన ధనాన్ని బట్టి, నువ్వు అనేక కుటుంబాలను హింసించిన విధానాన్ని బట్టి ఇంత ఘోరమైన శిక్ష నీకు పడింది. ఇకనైనా నీకు బుద్ధి రాలేదా అని ఏం చేస్తా ఉన్నాడు? మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ తర్వాత మనం గమనించినప్పుడు తను అదే 41 వచనం, మనకైతే ఇది న్యాయమే. ఏందంట? రెండో దొంగ ఏం మాట్లాడుతున్నాడు? మనకైతే ఇది న్యాయమే. శిక్ష అనుభవించటం మన దృష్టిలో అన్యాయం. మనం ఎన్ని తప్పులు చేసినా మనకేం రాకూడదు? శిక్ష అనేది మనకి రాకూడదు. మనం ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా ఉండవచ్చు, ఎలాగైనా మనం ప్రవర్తించవచ్చు, కానీ మన శిక్ష అనడానికి మాత్రం మనము ఇష్టపడము. ఆయన అంటున్నాడు ఇది న్యాయమే, మనకు శిక్ష పడటము న్యాయమే. మనం ఏది విత్తుతామో అదే పంట కొయ్యాలి. ఇతను అంటున్నాడు మనం దొంగలుగా ఉన్నాము, అనేక మందిని మనం హింసించాము, అయితే ఇది మనకు న్యాయమే. తర్వాత ఆయన మాట్లాడుతూ మనం గమనించినప్పుడు మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి ఏం చేస్తూ ఉన్నాడంట? ఈయనలో ఏ తప్పిదమో లేదు. సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ఎవరికి సాక్ష్యం ఇస్తున్నాడు? ఎవరికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు? దొంగ దేవునికి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ఈయనలో ఏ తప్పిదమో లేదు. మొదటి దొంగ ఏం మాట్లాడుతున్నాడు? దూషిస్తూ ఉంటున్నాడు. రెండో దొంగ ఏం చేస్తూ ఉన్నాడంటే సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ఈయనలో ఏ తప్పిదమో లేదు. మీకా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, మీకా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనము, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువుకు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు, పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు అని రాయబడింది. దేవుడు ఒక దినాన మనందరి మీద సాక్ష్యం పలకబోతూ ఉంటున్నాడు. మన ప్రవర్తన అంతటి మీద, మన జీవిత విధానం మీద ఆయన ఒక దినాన మన గురించి మాట్లాడబోతూ ఉంటున్నాడు. బోన్లో దొంగను నిలబెట్టినట్టుగా నిలబెట్టి సకల జనులందరూ మరి ఎదుట మన జీవిత చక్రాన్ని తీయబోతూ ఉంటున్నాడు. తీసి నిలబెట్టి అన్నీ అడుగుతాడంట ఒక దినాన. అప్పుడు తప్పించుకోవడానికి వీలు లేదు. సాక్ష్యాలన్నీ ఆయన దగ్గర ఏందుండే,
అన్ని సాక్ష్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర ఉండయి? ప్రత్యేకమైన సాక్ష్యాలు అవసరం లేదు, ఆయన దగ్గర ఉండే అన్ని సాక్ష్యాలు. ఆ సాక్ష్యాన్ని బట్టి మన జీవితాల గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? మన మంచివారమా చెడ్డవారమా అనేది తేల్చి వేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ దొంగ కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, ఈయనలో ఏ తప్పిదము లేదని దొంగ ఎవరి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు? యేసు ప్రభువారిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభువారిని ఆ సిలువ మనకు మునుపు సమాజ మందిరంలో సమకూర్చినప్పుడు ఆయన అంటున్నాడు, నాలో తప్పిదము ఉందని మీరు ఎవరైనానో స్థాపన చేయగలరా? అంటే ఎవరు కూడా నేరస్థాపన చేయడానికి ముందుకు రాలేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దొంగ యేసు ప్రభువారికి సాక్ష్యం చెప్తూ ఉంటున్నాడు. ఈయనలో ఏ తప్పిదం చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. మొదట గద్దించాడు, ఆ వ్యక్తికి బుద్ధి చెప్పాడు. రెండోది, ఈ శిక్ష మనకు సరైనదే అనగా ఒప్పుకుంటున్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? పరిహారం నొందినవాడు, ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఒప్పుకొని దాన్ని ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. విడిచిపెట్టేస్తున్నాడా? అక్కడ దొంగ ఏం చేస్తూ ఉన్నాడు? విడిచిపెట్టేస్తూ ఉంటున్నాడు. ఈ శిక్ష మనకు సరైనదే అనగా మనం చేసిన నేరాలకు ఇదంతా కూడా సరైనదని ఒప్పుకుంటున్నాడు, విడిచిపెడతా ఉంటున్నాడు. దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటున్నాడు. ఏమని మొరపెడుతూ ఉంటున్నాడు? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఈయన ద్వారానే మనం పరలోక రాజ్యానికి వెళతామని, ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే జీవాన్ని ఇచ్చేది వాడుగా ఉంటూ. చూడండి, అందుకాయన ఏం చెప్తా ఉన్నాడు? అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా, వెంటనే సమాధానం వస్తుంటుంది. ఇక్కడ మనం చదువుకున్న మొదటి లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు, ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని రాయబడుతుంది. విమోచించబడుతూ ఉంటున్నాడు ఇక్కడ ఆయన. మొదటగా దొంగ ఏం చేయబడుతున్నాడు? అక్కడ విమోచించబడుతూ ఉంటున్నాడు. క్షమాపణ దొరుకుతుంటుంది ఆయనకి. ఆ క్షమాపణతో పాటు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఏమని మొరపెడుతున్నాడంటే, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. పరిపూర్ణంగా తను దేవుని యొద్దకు వచ్చి వేశాడు. అనేక మంది మనం గమనిస్తూ ఉంటాం, రక్షణ పొందండి అయ్యా అంటే, బాప్తీసం తీసుకోండి అయ్యా అంటే ఇంకా సమయము ఉందని చెప్పేవాళ్ళు చాలామందిని మనము చూస్తూ ఉంటున్నాం. అయితే రక్షించబడిన తర్వాత అనేక మంది వెనక్కి వెళ్ళిపోయిన వారిని మనము చూస్తూ ఉంటున్నాం. రక్షించబడిన తర్వాత మనం ఏ కాడిని ఎత్తుకుంటున్నాం? సిలువ అనే కాడిని మనము ఎత్తుకుంటున్నాం. నాగటి మీద చేవేసి వెనక్కి తట్టు తిరిగిన ఎల్ల వాడు నావాడు కాదు. మనం ఎవరి వారమై ఉంటున్నాము? ఎవరి వారం మనం? ఏమ్మా? దేవుని వారము. దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ఆయన యొక్క రక్షించబడిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూడకూడదు. ఈ లోకం వైపు మనం చూడకూడదు. ఇంకా సమయం ఉందలే, ఇంకా వస్తానన్నాడులే అని నిర్లక్ష్యము మాత్రం మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఉండకూడదు. అనుదినము సిద్ధపాటు కలిగిన వారంగా మనం ఉండాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను వచ్చి ఆయన ఏం చేస్తా ఉన్నానంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసము ఉంచుచున్నారు,
నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నైదున్నుటికి మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఆయన మరలా వస్తానంటున్నాడు. దొంగ ఏం మాట్లాడుతూ ఉంటున్నాడు? నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. దొంగకు తెలుసు, అంత సువార్త అంతా కూడా దొంగకే తెలుసు. అయినప్పటికీ ఏం చేస్తా ఉన్నాడు? నేరాలు చేస్తూనే ఉంటూ ఉన్నాడు. దేవుని వాక్యం మనకు అందరికీ తెలుసు. ఎక్కడ ఏ వచ్చిన ముందో తెలుసు. ఎప్పుడు ఏ విధంగా భక్తుల యొక్క జీవితాలు, వారి యొక్క అలవాటులు అన్నీ కూడా మనకు తెలుసు. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉంటామో, మనకు శిక్ష పడేంత వరకు మనం ఏం చేస్తూ ఉంటామో అపరాధము చేసుకుంటూనే పోతూ ఉంటాం. ఆ దొంగకి అక్కడ అవకాశం వచ్చింది. అసలు అవకాశం రాకుండా చనిపోతే, అక్కడ యేసు ప్రభువుతో మాట్లాడటానికి అక్కడ అవకాశం వచ్చింది దొంగకి. అసలు అవకాశమే రాకుండా చనిపోతే అప్పుడు ఎవరికి మొరపెడతాం? దేవా నన్ను క్షమించయ్యా అని. అర్థమవుతుందమ్మా? ఆ దొంగకి ఎక్కడొచ్చింది అవకాశము? దేవునితో మాట్లాడటానికి, దేవునితో గడపడానికి ఎక్కడొచ్చింది? సిలువలో వచ్చింది. మరణకరమైన పరిస్థితుల్లోకి అక్కడ వచ్చింది. ఆ అవకాశం లేకపోతే, ఒక ఆయన అన్నాడంట, డాక్టర్గా ఉన్నాడు, బాగా బిజీ అంట డాక్టర్గా. అయ్యా సువార్త చెయ్యి, ఎన్ని ఉగ్ర దినాలు, అంత్య దినాలు అని చెప్తే, నేను పుట్టిన కాంచి వింటున్నాను ఈ మాటలు. ఎప్పటి నుంచి? పుట్టిన కాంచి ఈ మాటలు వింటున్నాను. ఆయన వస్తానంటున్నాడు కానీ ఆయన వచ్చింది లేదు, చేసింది లేదు. చేస్తాను, ఎప్పుడొకప్పుడు చేస్తాను. వాక్యం అంతా కూడా నాకు తెలుసు, అన్నీ చదివి పెట్టుకున్నాను. లేఖనాలు అన్నీ కూడా, మెసేజ్లు అన్నీ కూడా ఓ బుక్లో రాసి పెట్టుకున్నాను. కాబట్టి నేను చెప్పే రోజు వస్తే మామూలుగా చెప్పను, ఇంక వెను తిరిగేదే లేదన్నాడంట. సరే, ఆయనకు బిడ్డలు ఉండారు. బిడ్డలంటే బాగా ఇష్టము. ఒక బిడ్డకి యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్ అయిన తర్వాత, ఆ యాక్సిడెంట్ అయినప్పుడు తను ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటున్నాడు. అయ్యా నువ్వు కానీ కాపాడితే నేను నీ సువార్త చేస్తానయ్యా అన్నాడంట. ఏమన్నాడంట? ఇప్పుడు నువ్వు కాపాడితే నువ్వు సువార్త చేస్తానయ్యా అన్నాడంట. దేవుడు అవకాశం ఇచ్చాడు. మరలా హాస్పిటల్లో బిజీగా ఉన్నాడు. ఏందయ్యా అంటే, ఇంకొంచెం సిద్ధపాటు కలగాలి అని అన్నాడంట. ఏం కలగాలి? సిద్ధపాటు కలగాలి అన్నాడంట. కొద్ది రోజులు గడిచిపోయినాయి. ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఎవరికి? డాక్టర్కి. ఈసారి ఆయనకి కళ్ళు పోయినాయి. ఏం పోయినాయి? సువార్త చెప్పడానికి వీలుందా? లేనే లేదు. అంటే మనము రక్షించబడిన తర్వాత మనం ఏం చేయాలి? సువార్తను తెలియచేయాలి. నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటన చేయండి. రక్షించబడ్డామనే కానీ మనము ఎవరికి సువార్తను ప్రకటించే వారంగా మాత్రం మనము లేదు. కారణం ఏమిటంటే, మనకు లేఖనం అంతా తెలుసు కానీ చెప్పే సమయం ఇంకా ఉందిలే అనే నిర్లక్ష్యము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఆయన మాట్లాడుతూ ఉన్నప్పటికీ, గడ్డిపూ వంటి జీవితము మంది తెలిసినప్పటికీ, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారమని మనకి గ్రహింపు ఉన్నప్పటికీ, మనము ఈ లోకం మీద ఎంతో ఆశ పెట్టుకొని ఉంటాం. అవునా? ఈ లోకం మీద మనం ఎంతో జీవితాన్ని జీవించాలి, బిడ్డల కోసం జీవించాలి, ఇలా రకరకాలైన ఆలోచనలతో మనము జీవిస్తూ ఉంటాం. ఈ లోకము మనది కాదు అని ఆయన చెప్తా ఉన్నాడు.
మన యాత్రికులము అని చెబుతూ ఉంటున్నాడు. ఎప్పుడు దేవుని పిలుపు వచ్చిందో మనకు తెలియదు. ఒకసారి కానీ పిలుపు వచ్చిందంటే ఒక పాట పాడాల్సి వచ్చింది. ఏం పాట పాడాలి? పరదేశులము ప్రియులారా మన పొరమీది కాదిప్పుడు. ఇది ఎప్పుడు భయం ఈ పాట పాడాలంటే? ఏ సందర్భంలో ఏ పాట పాడుతున్నారంటే ఇది మనం ప్రతిరోజు పాడుకోవాలి క్రైస్తవుడు. ఎందుకంటే ఇది మన పురం కాదు. ఇది రక్షించబడిన తర్వాత మనం ఎక్కడుండాలని కోరుకోవాలి? ఎక్కడుండాలని కోరుకోవాలి? దేవునితో ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలని కోరుకోవాలి. కానీ ఆ పాట పాడటానికి మాత్రం మనకి ఎంత భయం వచ్చింది. ఏంది సమయం సందర్భం లేకుండా ఏంది ఈ పాట, అసలు ఈ పాట పాడతారు ఎవరైనా అని ఏం చేస్తారు? గదుగుతాము, తిడతాము. కానీ మన పురం ఏది? అసలు మనం ఉండాల్సిన పురం ఏది? ఆయన సన్నిధానంలో మనం ఉండాలి. ఇక ఈయన మాట్లాడుతున్నాడు, నేను మరణానికి దగ్గరలో ఉన్నాను, నా చావు నాకు కనపడుతూ ఉంటుంది. అయితే అప్పుడు ఆయన అంటూ ఉంటున్నాడు, అయ్యా నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే ఆయన అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా వాగ్దానం నిశ్చయముగా అంటున్నాడు, ఖచ్చితముగా వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక వాక్యాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్దాం. కీర్తనలు 90వ కీర్తన 3-4 వచనాలు చూద్దాం. మా ఆయుష్కాలం 75 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములను, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. 3వ వచనంలో రాయబడి ఉంటుంది, నువ్వు మనుషులను మట్టిగా మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నువ్వు సెలవిచ్చుచున్నావు. ఎక్కడికంటే మనం వెళ్ళాలి? నరులారా తిరిగి రండి అంటున్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి మనము ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొక్క రాజ్యానికి మనము వెళ్ళాలి. ఈ లోకంలో మన ప్రయాణము 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, లేదా 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు మనకు తెలియదు. అయితే మన ఆయుష్కాలము ముగించబడిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన యొద్దకు మనము వెళ్ళాలి. ఆయన యొద్దకు మనం వెళ్ళాలి అంటే ఈ లోకంలో మనకి ఏమి కలిగి ఉండాలి? దేవుని ఎదుట క్షమాపణ మనకు కలిగి ఉండాలి. మన అపరాధములకు విమోచన అనేది కలిగి ఉండాలి. మన అపరాధాలకి విమోచన లేకుండా, సంపూర్ణమైన విమోచన మనం పొందుకోకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవుని యొక్క మార్గంలో మనం నడవకుండా మనం దేవుని యొక్క రాజ్యంలోకి చేర్చబడటము అసాధ్యము. ఒక నిశ్చయమైన ఆయన మాట్లాడుతున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, ఖచ్చితంగా ఉంటావు అంటున్నాడు. ఆ మొదటి వ్యక్తి ఏమో దేవుని దూషిస్తూ ఉంటున్నాడు, దేవుని అవమానకరంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడయ్యా అంటూ ఉంటున్నాడు. రెండవ దొంగ మొదటి దొంగకి ఏం చేస్తూ ఉన్నాడు? గద్దిస్తూ ఉంటున్నాడు, బుద్ధి చెబుతూ ఉంటున్నాడు. తర్వాత ఆయన అంటున్నాడు, ఈయనలో ఏ తప్పిదము లేదని యేసు ప్రభువారి గురించి దొంగే సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ఓ దినాన్ని ఆయన కూడా మన గురించి సాక్ష్యం ఇస్తానంటున్నాడు. ఆయన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మన గురించి సాక్ష్యం ఇస్తానంటున్నాడు. నరులారు మీరందరూ కూడా నా దగ్గరికి రావాల్సిన వారు, మీ సాక్ష్యాన్ని బట్టి నేను మిమ్మల్ని తీసుకొని పోతాను అని అంటున్నాడు. మన సాక్ష్యాన్ని బట్టి మనం ఎక్కడికి పోతాము? అవునా? అంతే కదమ్మా. మన సాక్ష్యాన్ని బట్టే మన నీతిమంతులమా అనేది మనము నిర్ణయించబడతాం. మనం నీతిమంతులుగా ఉంటేనే దేవుని యొక్క రాజ్యానికి పాత్రలం అవుతాం. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, చూద్దాము. 2వ అధ్యాయము 1వ వచనం కాంచి చూద్దాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించబడి చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును.
నువ్వు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తమ అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను వదులుతువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ఏమంటా ఉన్నాడు ఇక్కడ? ఒక తప్పు అనేది నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏం మోపుతా ఉన్నాడు? తప్పు. నువ్వు అన్ని విషయాల్లో బాగుండవు. ఏ విషయాల్లో బాగుండవు? దుష్టులను చూస్తే సహించలేకపోతూ ఉంటున్నావు. అబద్ధం అంటే నీకు ఇష్టపడటం లేదు. దొంగతనం అంటే నీకు ఇష్టం లేదు. అదేవిధంగా నువ్వు సహనం కలిగి ఉండవు. మంచివాడుగా నువ్వు జీవిస్తూ ఉండవు. అయినను నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నది. మనం ఏ విషయంలో జారిపోతున్నామో ఆ విషయం మనకు తెలుసు. కానీ ఆ విషయంలో నువ్వేం చేయాలంట? సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోకపోతే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది. ఏం పొందాలంట? మారు మనసు పొంది. అయ్యా 80% నేను బాగుంటాను, ఆ 10% కొంచెం అలా ఉంటాను అని అంటే నువ్వు అలానే ఉండయ్యా అంటాడు. ఎలా ఉండాలి? అలానే ఉండయ్యా అంటాడు. 80% బాగుండాడు కదని దేవుని రాజ్యంలో చోటిస్తాడా? 80% ఉండేవాళ్ళకి ఒక రాజ్యము, 50% ఉండేవాళ్ళకి ఒక రాజ్యము, లేకపోతే 90% ఉండేవాళ్ళకి ఆయన కుర్చీ దగ్గర ఒక చిన్న స్టూలు ఏమైనా ఉండయా? దేవుని రాజ్యంలో? సగం మారిన వాటికి అంటే ఒప్పుకుంటే చాలు మీరు నా రాజ్యంలో ఉంటారు అనే సగం రాజ్యం ఏమన్నా వాళ్ళకి సపరేట్గా ఏమన్నా ఉందా? లేనే లేదు. పరిపూర్ణముగా దొంగ ఏం చెప్తున్నాడు? ఈయనలో ఏ తప్పిదమో లేదు. దొంగలకు తెలుసు, మనకు తెలుసు పక్కన వాళ్ళు ఎలాంటి తప్పిదాలు చేస్తారో మనకు తెలుసు. అవునా కదా? మన తప్పిదాల కన్నా పక్కన వాళ్ళు ఎలాంటి తప్పిదాలు చేస్తామో మనం చాలా బాగా గమనిస్తూ ఉంటాం. అందుకే ఆయన అంటాడు, నీ కంట్లో దూలము పెట్టుకొని పక్కవాని కంట్లో నలుసు వెతకమాకు అని అంటాడు. అంటే మనము పక్కవాని యొక్క తప్పులు, వాళ్ళు ఏమి చేస్తున్నారో, వాళ్ళు ఏమి తింటున్నారో, ఏమి మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో, వాళ్ళ క్రియలు ఎలాంటియో మనము వాళ్ళకంటే ఎక్కువగా మనమే ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అవునా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విషయంలో పడిపోతావో, ఏ విషయంలో జారిపోతావో అది మనం ఏం చేయాలి? గుర్తు చేసుకొని మారు మనసు అనేది మనము పొందాలి. పరిపూర్ణంగా ఆయన అంటున్నాడు, సంపూర్ణ విమోచన అంటున్నాడు. సగం విమోచన కాదు కదా, సంపూర్ణమైన విమోచన ఆయన ఇస్తానంటున్నాడు. కానీ పరిపూర్ణమైన మారు మనసు మనం కలిగి ఉండాలి. ఆ దొంగ చివరి క్షణంలో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు, ఆయన మారు మనసు పొందాడు, పరిపూర్ణంగా మారు మనసు పొందాడు కాబట్టే ఆ పక్కన వ్యక్తిని గద్దిస్తూ ఉంటున్నాడు. ఆ దొంగే సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు, ఈయనలో ఏ తప్పిదము లేదని. మన పక్కింటి వారు, ఎదురింటి వారు మన గురించి సాక్ష్యం చెప్పగలరా? ఈయనలో ఏ తప్పిదము లేదు, వీళ్ళు దేవుని బిడ్డలు, నడిచే దేవుని బిడ్డలు అని చెప్పగలరా? వీళ్ళు నడుచుకుంటూ సమాజంలో వెళ్తూ ఉంటే వీళ్ళు క్రీస్తువులే నడుచుకుంటూ పోతూ ఉండారు అని మన గురించి సాక్ష్యం చెప్పగలరా? అంటే కష్టమే. అవునా? అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దొంగ చెప్తూ ఉంటున్నాడు, ఈయనలో ఏ తప్పిదము లేదని. దొంగ దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు, పరిపూర్ణంగా దేవుని ఎదుట సరెండర్ అయ్యాడు. తద్వారా
దొంగతో ఆయన అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము సిలువలో మాటలు మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం కానీ చూద్దాము. ఆయన తల్లి సహోదరైన క్లోప భార్యను మరియు మగ్దలేను మరియు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనిచున్నానని చిరకాతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టబడి నేను గనుక వారు ఒక స్పాంజి చిరకాతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరకా పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తలవాచి ఆత్మను అప్పగించెను అని రాయబడి ఉంటుంది. ఇందాక మనం అందరం కూడా ధ్యానం చేసాం. నరులారా తిరిగి రండి. ఇప్పుడు ఆత్మని ఎవరికి అప్పగించాడు? దేవునికి అప్పగిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఈ వచనాలన్నీ కూడా మనం గమనించినప్పుడు ఆయన, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఈ మాటలన్నీ కూడా మనము సిలువ శ్రమల్లో ఎక్కువగా మనము వింటూ ఉంటాం. దప్పిగొలుచున్నాడు, సమాప్తమైనది, అదేవిధంగా ఆత్మను అప్పగించటం. ఇవన్నీ కూడా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మనం కలిగి ఉండాలి. సమాజంలో మనం ఒక గౌరవపదంగా మనము క్రీస్తుని ఎరిగిన వారంగా మనం జీవించాలి. అదేవిధంగా ఏదైతే ధర్మశాస్త్ర ప్రకారముగా నీ తల్లినైనను తండ్రినైనను మనం ఏం చేయాలి? ప్రేమించాలి. బాధ్యత కలిగి వాళ్ళ పట్ల మనము ఉండాలి అని రాయబడుతూ ఉంటుంది. తన తల్లినైనను తండ్రిని దూషించువాడు ఏం చేయబడతారంట? కారు చీకట్లో వారి దీపము ఆరిపోవును. నేను అన్నీ బాగానే చేస్తానయ్యా, కానీ నా తల్లిదండ్రులను మాత్రం నేను చూడలేను అని అంటే మనం ఎక్కడికి చేర్చబడతాము? ఈరోజు క్రైస్తవ సమాజాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. అనేక మంది ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని ఎక్కడికి చేరుస్తున్నారంటే అనాథాశ్రమానికి చేరుస్తూ ఉంటున్నారు. ఇంట్లో ఇబ్బందిని ఎక్కడికి చేరుస్తున్నారంట? అనాథాశ్రమానికి చేరుస్తూ ఉంటున్నారు. అంటే పరిపూర్ణంగా మనము దేవుని యొద్దకు, దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే మనము పరిపూర్ణమైన రీతిలో ఆయన వలె మనం జీవించాలి. ఆయన వలె ఆయన ఇచ్చిన ఆత్మను మరలా ఆయనకు మనం ఏం చేయాలి? అప్పగించాలి. ఆయన ఎలా మనకి తన ఆత్మను ఇచ్చాడంటే తన ఆత్మను ఇచ్చాడు. తన జీవవాయువును తన మనలో ఊదుతూ ఉన్నాడు. నేను పరిశుద్ధును కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అని అంటున్నాడు. ముందు క్షమాపణ, దేవుని ఎదుట మన పాపముల కొరకు క్షమాపణ మనం అడగాలి. మన తప్పిదములు మనం విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. దేవుని ఎద్ద క్షమాపణ కోరుకొని ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి సాక్ష్యం కలిగి ఈ లోకంలో మనము జీవించాలి. మనం ఏదైనా తప్పిదము చేసినట్లయితే తిరిగి మారు మనసు పొంది ఆ తప్పిదములు చేయకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు బలా మంచి దాసుడా అని దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అలా కాకుండా నువ్వు అన్ని విషయాలలో బాగుండి ఏ ఒక్క విషయంలో నువ్వు తప్పిపోయినా, నీ తల్లిదండ్రులు చూసుకోకపోయినా, అదేవిధంగా నువ్వు పరిపూర్ణమైన రక్షణ ఆనందాన్ని నువ్వు అనుభవించకపోయినా, నువ్వు దేవుని యొక్క ఆత్మను కాకుండా ఈ లోక సంబంధమైన దురాత్మను కూడా నువ్వు సహవాసం చేసినట్లయితే నువ్వు దేవునికి కాదు కానీ అప్పగించేది నీ ఆత్మను దేనికి అప్పగించాలి? ఎవరికి అప్పగించాలి? పాతాళానికి నీ ఆత్మను అప్పగించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి దినాన్ని మన అందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియుని యందు, ఆయన కృప వలన మనం ఇంతవరకు జీవించి ఉన్నాం.
ఆయన కృప లేకపోతే మనము ఏమి కూడా మనము చేయలేము. ఒక దినాన సౌలు ఏం పోగొట్టుకున్నాడని మనం అంతకుముందు విన్నాము. ఏం పోగొట్టుకున్నాడు? కృపను పోగొట్టుకున్నాడు. ఆయన కృప ఉండబట్టి మనం ఎన్ని నేరములు చేసినా, ఎన్ని తప్పిదములు చేసినా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. దేని కొరకంటే ఒప్పుకొని విడిచిపెడతానికి, మన అపరాధములు ఒప్పుకొని విడిచిపెడతానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు, కృప చూపిస్తూ ఉంటున్నాడు. అయినను మనం నిర్లక్ష్యం చేసినట్లయితే ఒక దినాన ఆ కృప మన ఇద్దరి నుంచి పోతుంది. దేవుడు హెచ్చరించినప్పటికీ, దేవుడు గద్దించినప్పటికీ, మీరు మారు మనసు పొందండి అని చెప్పినప్పటికీ కూడా మనం మారు మనసు లేకుండా మన జీవితాన్ని కొనసాగించినట్లయితే మన దగ్గర నుంచి ఆ దీపాన్ని, ఆ వెలుగును మన దగ్గర నుంచి ఆయన తీసివేస్తాడు. అప్పుడు ఎక్కడికి చేర్చబడతాము? నిత్య నరకానికి చేర్చబడు. ఒక తప్పే కదా అంటే దేవుడు ఒప్పుకోడు. మేము డబ్బులు ఇస్తున్నాము, మంచి పండ్లు అని అంటాం. ఏమిస్తున్నాం మనము? ఏమిస్తున్నాం? మార్కెట్కి వెళ్ళి పుచ్చిపోయిన పళ్ళను ఏం చేస్తాం? కొనుక్కొచ్చుకుంటామా? ఊరకనే ఇస్తున్నావు అయ్యా నువ్వు మాకు. ఊరకనే ఇచ్చినా కూడా మనం ఏం తీసుకోము? పాడైపోయిన వాటిని తీసుకుంటామా? మాకు అవసరం లేదు అని అంటాం. మాకు మంచి పళ్ళు ఇవ్వండి అని అంటాం. అంతేనా? అంతే కదా. డబ్బులు ఇచ్చి కూడా చెడిపోయినవి, పాడైపోయినవి తీసుకొచ్చుకుంటామా? ఆయన మన కొరకు తన ప్రాణమును క్రయధనముగా ఏం చేశాడంట? వెలిచ్చి మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన కొనుక్కుంటున్నాడు. తన ప్రాణమును వెలగా ఇచ్చాడు మన కొరకు, తన రక్తమును వెలగా ఇచ్చాడు మన కొరకు. పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు ఆయన. ఆయనలో ఏ తప్పిదం లేదు. ఏదైనా పొరపాట్లు చేస్తుంటే ఆయనే పొరపాట్లు చేశాడు కదా, మళ్ళీ చిన్నది ఒకటి ఉంటే తప్పేందని మనం అనుకోవచ్చు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. మనం వెలబెట్టి మనల్ని కొనుక్కుంటున్నాడు ఆయన. ఆయన కొనుక్కునేవాడు డాగును, మచ్చను, చిన్నదే ఏదేం కాదులే అని తీసుకుని వెళ్తాడు. ఆయన తీసుకుని వెళ్ళడు. మనం కూడా ఎలా ఉండాలంటే ఆయన వలే ఉండాలి. మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. కాబట్టి ఆయన కృప మనకి ఇప్పటి వరకు ఉందంటే కారణం ఏమిటంటే మన తప్పిదములు ఒప్పుకొని విడిచిపెడతానికి. ఆ దొంగకు అక్కడ అవకాశం దొరికింది, ఒప్పుకుంటున్నాడు, దేవుని యొక్క రాజ్యానికి అర్హుడయ్యాడు. ఈరోజు దేవుడు మనకి ఇంతవరకు తన కృపను చూపించి మనకి క్షేమాన్ని ఇచ్చి ఇంతవరకు మనల్ని నడిపించాడు. రేపటి జన్మ గురించి మనకు తెలియదు, ఒక గంట ఏం జరగబోతుందో మనకు తెలియదు. అయితే మనం ఎలా ఉంటున్నాం? ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళంగా మనం ఉంటున్నామా? లేదా ఇంకా సమయం ఉందలే అన్నట్లుగా ఇంకా మనం ప్రవర్తించే వాళ్ళంగా మనం ఉన్నట్లయితే ఏ క్షణమున ఏమి జరిగింది అది నీకు తెలీదు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. నేడే ఏం దినమంట? రక్షణ దినము. మేము రక్షించబడ్డామయ్యా, మేము ఎప్పుడో రక్షించబడ్డాం, ప్రభు వల్లలో చేయి వేస్తున్నాం, ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నాం, అయినా నీలో ఒక తప్పు ఉంది అని అంటున్నాడు ఆయన. ఏముందంట? ఒక తప్పు ఉంది, దాన్ని సరి చేసుకో. అది సరి చేసుకుంటేనే నువ్వు నా రాజ్యానికే అర్హుడువు, అర్హురాలువు. అది సరి చేసుకోకపోతే, అది సరి చేసుకోవడానికి నీ పట్ల నేను కృప చూపిస్తున్నాను, అది సరి చేసుకోవడానికి మిమ్మల్ని నేను గద్దిస్తూ ఉంటున్నాను, అది సరి చేసుకోవడానికి మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ ఉంటున్నాను. అయినప్పటికీ ఎన్నిసార్లు గద్దించినా గద్దింపుకు లోను కానివాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా అవకాశమే లేకుండా తన ప్రాణమును ఏం చేస్తాడు? పోగొట్టుకుంటాడు. అవకాశం ఇస్తూ ఉంటున్నాడు సరి చేసుకోవటానికి. దాన్ని సరి చేసుకొని ఆయన ఎద్దకు వస్తే ఆయన తన నిత్య రాజ్యానికి మనం పాత్రలుగా చేసుకుంటారు. సరి చేసుకోకుండా మనం ఉన్నట్లయితే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా అవకాశమే లేకుండా మనము మన ప్రాణాన్ని విడిచిపెట్టినప్పుడు నిత్య నరకానికి మనము పాత్రలు అవుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినాన్ని మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు విమోచించబడ్డావు, పరిపూర్ణమైన విమోచన నువ్వు కలిగి ఉండాలని, పరిపూర్ణంగా దేవునికి నువ్వు ఆయన ఆశ్రయించాలని. అట్లా మనం ఆశ్రయించిన రోజున మనము దేవుని యొక్క రాజ్యానికి మనం పాత్రలు అవుతామని దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అటే గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
దేవుడు తన కృపను వెల్లడిపరుస్తూ ఉంటున్నాడు. ఇంకను మారు మనసు అనుభవం నీకు పరిపూర్ణంగా లేదేమో, ఇంకను ఏదో ఒక విషయంలో లోటు కలిగి నువ్వు దేవుని ఏదో ఉంటున్నావేమో, అది విడిచిపెట్టలేకపోతున్నావేమో. దేవుడి దినాన్ని నిన్ను గద్దిస్తూ ఉంటున్నాడు, నిన్ను హెచ్చరిస్తూ ఉంటున్నాడు, నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక తప్పు నీ మీద మోపవలసి ఉన్నది అని మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వే విషయంలో పడిపోతున్నావో అది నీకు తెలుసు. దాన్ని సరి చేసుకొని దేవుని ఎదుకు వచ్చినప్పుడు పరిపూర్ణంగా ఆయన నిన్ను అంగీకరించే వ్యక్తిగా ఉంటున్నాడా. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమగల దేవా, నీకు వందనాలయ్యా. ఒక దినమని సన్నిధానంలోకి వచ్చి తండ్రి ప్రభా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మీరు ఇంతవరకు మీరు మాతో మాట్లాడారయ్యా. అందును బట్టి దేవా నీకు వందనాలు. మాలో సరి చేసుకోలేని గుణాలు తండ్రి ప్రభా ఏమై ఉన్నాయో అవన్నీ కూడా సరి చేసుకొని నిన్ను పోలి మేము నడుచుటకు, పరిపూర్ణంగా నిన్ను వెంబడించుటకు, అనేక మందికి నీ సత్యవాక్యమును తెలియచేయటకు, ఇంకా సమయం ముందులే నిర్లక్ష్యము లేకుండా తండ్రి ప్రభా నీ సువార్తను ప్రకటించుటకు మమ్మల్ని లేవనెత్తండి. నీ యొక్క రాకడ పర్యంతము తండ్రి ప్రభా దేవా అనేక మందిని రక్షణ మార్గం నడిపించుటకు కృప దయచేయమని, చేరువచ్చిన బిడ్డలను దీవించి ఆశ్రమించి ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.